పేదల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందన్నారు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పనిచేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారని మండిపడ్డారు. జీతాలు ఇస్తలేవని చాలా మంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయింది. బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. నువ్వు జీతాలు ఇయ్యక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు. తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇలా రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి. అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళీ పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు. మళ్ళా గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. పిల్లల గొడవను సర్ది చెప్పేందుకు